మనకు తెలియకుండానే మన పిల్లల అనారోగ్యానికి మనం కారణమవుతున్నాం. ఎందుకు అంటే మనం ఎక్కువగా ఇవాళ రేపు ఏం చేస్తున్నామంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కొనిస్తున్నాం. స్కూల్ నుంచి రాగానే చిప్స్ ప్యాకెట్ కొనియడం, లేకపోతే బర్గరు, పిజ్జా లాంటివి కొనియడం. ఇవి ఎక్కువగా హై క్యాలరీస్ ఉన్నటువంటి, ఇవి హై షుగర్స్, హై సాల్ట్ ఉన్నటువంటి ఆహారాలు. వీటి ద్వారా పేగుల్లో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఇవి ఎక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల పిల్లలు బయటికెళ్ళి ఆడుకోవట్లేదు. ఒకప్పటి మన జనరేషన్ లాగా పిల్లలు బయటికెళ్ళి ఆడుకోవట్లేదు. సో క్యాలరీస్ నిలువ ఉండిపోయి తొందరగా ఒబేసిటీ, తొందరగా డయాబెటీస్, తొందరగా హైపర్ టెన్షన్ లాంటివి వస్తున్నాయి. పిల్లల లోపల పీడియాట్రిక్ మైగ్రేన్ పేషెంట్స్ ఎక్కువగా చూస్తున్నాను నేను. వారానికి 10 నుంచి 12 మంది పిల్లల్ని పీడియాట్రిక్ మైగ్రేన్ పేషెంట్స్ని చూస్తున్నాను. ఎందుకంటే వీటిల్లో కలిపే కొన్ని కెమికల్స్, మోనోసోడియం గ్లూటమేట్ లాంటివి, అవి ఆర్టిఫిషియల్ షుగర్స్. అవి కలపడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది. పిల్లల్లో మెమరీ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఇవి బ్రెయిన్ యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ని తగ్గిస్తాయి ఈ ఫుడ్స్. అందులో పిల్లలు ఏంటి, ఫారం కోడ్లా కూర్చొని ఉంటున్నారు, పని చేయట్లేదు, ఆడట్లేదు, కాబట్టి తొందరగా ఒబెసిటీ వస్తుంది. ఇవి చాలా డేంజరు. వీటి బదులు మనం తినే ఆహారంలో ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లేకపోతే ఏదన్నా దుంపలు, తర్వాత మెయిన్గా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటువంటి మన రొటీన్గా దొరికేటువంటి ఆహారాలు అంటే ఏంటంటే సీజన్ బట్టి ఈ కాలంలో వచ్చేటివి. ఇప్పుడు రేగ్గాయలు వస్తాయి, లేకపోతే ఉసిరికాయలు వస్తాయి, పల్లి పల్లి అంటే మనం తినేటువంటి వేరుశెనగకాయలు, తర్వాత కందగడ్డ, ఇలాంటివి పెట్టడానికి ట్రై చేయండి. ఇంట్లో చేసిన ఫుడ్స్ ఇవ్వండి. మీరు కవర్ లోపల పెట్టిన ఆహారం అవి మన్నికగా ఉండడానికి 6 నెలలు 8 నెలలు నిల్వ ఉండడానికి కొన్ని కెమికల్ కలుపుతారు. ఆ కెమికల్స్ వల్లనే మనకి జబ్బులను వస్తున్నాయి. వీటి వల్ల 50% డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది, 40% ఒబేసిటీ రిస్క్ పెరుగుతుంది. ఇవి చాలా డేంజర్. పిల్లలు బొద్దుగా ఉండాలనుకోవడం చాలా డేంజర్ మనకి. వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా క్యాలరీస్ ఖర్చు అవ్వట్లేదు, కానీ మనం క్యాలరీస్ ఎక్కువగా ఇస్తున్నాం. దీనివల్ల తొందరగా ఒబేసిటీ వస్తుంది. వాళ్ళు లిటరల్లీ ఒక బాయిలర్ కోడ్ లాగా తయారవుతున్నారు. ఇది చాలా డేంజర్ మనకి.